ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనము ఆత్మీయతలో ఎలాగున్నాము, ఆత్మానుసారంగా మనం ఎలా బ్రతుకుతున్నాము, ఆత్మానుసారంగా మనము బాగున్నామా, ఆత్మానుసారంగా పాడైపోయామా. లోకాసారమైన జీవితం అనేది పక్కన పెట్టండి, అది అర్థమవుతుందండి. ఆత్మానుసారమైన జీవితం ఎలా ఉంది మనకి? ఎందుకంటే ఈ లోక సంబంధిక జీవితం అనేది మనకి ఒకప్పుడు బాగుంటుంది, ఒకప్పుడు బాగోదు. అవునా కదా? ఒకప్పుడు బాగుంటుంది, ఇప్పుడు బాగోదు. కనుక ఈ లోక సంబంధిక జీవితం అనేది పక్కన పెట్టండి. ఆత్మానుసారమైన జీవితం మాత్రము మన యొక్క ఎలాగుంది అనేది మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. అర్థమవుతుందండి. నేను అంతకుముందు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనం దేవునికి సందులో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మన ఆత్మీయ సంబంధిక జీవితం ఎలాగుంది అని ప్రభువుని అడగాలట. ఎవరిని అడగాలట? దేవుణ్ణి అడగాలట. ఎందుకంటే మనలో ఉన్న అపవిత్రత తీసివేసి పరిశుద్ధత, పవిత్రత అనేది కలగజేసేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వలనే, దినశుద్ధుల ఆయన వల్ల జరుగుతుంది తప్ప మన వల్ల ఏమాత్రం కూడా అది జరగదు. మన ప్రయాసను, మన బలమును, మన జ్ఞానమును, మన తెలివితేటలను, లేకపోతే మన యొక్క భక్తి వలనో మనం పరిశుద్ధులమవుతాము, పవిత్రులమవుతాము అని అనుకుంటే మాత్రము నువ్వు భ్రమల మీద ఉన్నట్టే లెక్క. నువ్వు భ్రమల మీద ఉన్నట్టే లెక్క. అర్థమవుతుందండి. నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు. నీ వల్ల, నా వల్ల, నీ ప్రయాస వలన, నా ప్రయాస వలన ఎవరు కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థమంతులుగా ఏమాత్రం కూడా జీవించలేరు. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆత్మానుసారమైన జీవితం జీవించాలంటే కనుక దేవునికి సహాయం మనకు కావాలి. దినశుద్ధుల దేవునికి సహాయము అనేది మనకు లేకపోతే కనుక మనం ఆత్మానుసారమైన జీవితంలో పడిపోతాము. ఈ లోకసారంగా బాగోవచ్చేమో, ఈ లోకసారంగా ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చేమో, ఈ లోకసారంగా అన్ని విషయంలో కూడా మరి శాంతి సమాధానాలతోనూ, ఆశీర్వాదాలతోనూ అన్ని విషయంలో కూడా నువ్వు బాగొచ్చేమో, కానీ ఆత్మానుసారమైన జీవితంలో నువ్వు మాత్రం పడిపోతావు. ఆత్మానుసారమైన జీవితంలో మాత్రం పడిపోతావు. కానీ ఆత్మానుసారమైన జీవితంలో పడిపోతున్నట్టుగా నీకు తెలియదు. నువ్వేమనుకుంటావంటే ఆత్మానుసారంగా ఎదుగుతున్నాను, ఆత్మానుసారంగా బలపడుతున్నాను, ఆత్మానుసారంగా స్థిరపడుతున్నాను అని అనుకుంటావు. కానీ ఆత్మానుసారంగా పడిపోతున్నాను అనే విషయం నీకు తెలియదు. తెలియకుండానే నువ్వు ప్రశ్నరా మరి ఆత్మీయతలు దిగసారిపోయే పరిస్థితి అనుకరించబడుతుంది. ఎందుకంటే ఈ రోజున అనేక మంది యొక్క క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉన్నదంటే చాప కింద నీళ్లు ఉన్నట్టుగా ఉన్నది. ఏంటట? చాప కింద నీళ్లు అర్థమవుతుందండి. చాప కింద నీళ్లు వస్తున్నప్పుడు అసలు నీళ్లు వస్తున్నట్టే కూడా తెలియదట. అర్థమవుతుందండి. అలాగే మనము పొందుకున్న అభిషేకము, ఆత్మీయ సంబంధిక జీవితము ఎలా పోతుందో కూడా మనకు తెలియకుండానే మనం ఏమనుకుంటున్నామంటే ఆత్మానుసారంగా జీవిస్తున్నాం అనుకుంటాం అంతే. కానీ ఆత్మానుసారంగా ఎప్పుడో పాడైపోయాను, ఆత్మానుసారంగా ఎప్పుడో నువ్వు తొలగిపోయి, కానీ నువ్వు మాత్రము భ్రమల మీద నడిచిపోతున్నావు అంతే. భ్రమల మీద మాత్రమే వెళ్ళిపోతున్నావు అంతే. దినశుద్ధుడా అర్థమవుతుందండి. చాలామంది యొక్క విశ్వాసం లేక జీవితం ఎలా ఉందంటే ఆత్మానుసారంగా మాత్రము పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సంఘములో సర్పజాడ అర్థమవుతుందండి, తెలియట్లేదట. సాతాను మనల్ని ఎలా మోసగిస్తాడన్నది మనకు తెలియదు. మనకు తెలియకుండానే సాతాను మనల్ని మోసగిస్తూ ఉంటాడు అన్నమాట. మనకు తెలియకుండానే. అర్థమవుతుందండి. ఇప్పుడు ఉదాహరణకు మాట మీకు చెప్తున్నాను. దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు, దేవునికి వాక్యం ఉన్నప్పుడు నువ్వేమనుకుంటావు? ఈ వాక్యాన్ని బట్టి నేను జీవించాలి, ఈ వాక్యాన్ని బట్టి నేను బ్రతకాలి, ఈ వాక్యాన్ని బట్టి నేను నడుచుకోవాలి, ఈ వాక్యాన్ని బట్టి పవిత్రతగా, పరిశుద్ధులుగా నేను జీవించాలి. ఈ క్షణం మొదలుకొని ఆ తాగుడి నుంచి, లేకపోతే ఆ భయంకరమైన జీవితం నుంచి నేను విడిపించబడాలి. అన్ని విషయంలో కూడా యథార్థమైన జీవితముగా, ఆయనకి మహిమకరమైన జీవితం జీవించాలి అని ఆలోచనతోనూ రోషముతో ఉంటాం. ఇప్పుడు వాక్యం ఉన్న తర్వాత ఎంతో రోషం వచ్చేస్తుంది అనమాట. కానీ వాక్యం అయిపోయిన తర్వాత, దేవునికి సందులో నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుందండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రియ సహోదరుడా, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ,
లేకపోతే పక్కోళ్ళు ఏదన్నా చిన్న గొడవ, ఏదన్నా చిన్న మాట అన్నా కానీ అర్థమవుతుందండి. మరి లేదా ఇంకోటి ఏదో రూపంలో నీకు ఆ పాప సంబంధం యొక్క జీవితానికి సంబంధించింది ఏదైనా నీ దగ్గరకు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి, దానికి లోబడే భయంకరమైన భావాలు వచ్చేస్తాయి. అర్థమవుతుందండి. ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చావు, దేవునికి సంధికి వచ్చినప్పుడు ఒక నిర్ణయానికి వచ్చావు, దేవునికి సంధికి వచ్చినప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు మనసు మారిపోయింది అంటే నీకు తెలియకుండా నీ మనసు మార్చేస్తున్నాడు సాతానుడు. నీకు తెలియకుండా నీ మనసు మార్చేస్తున్నాడు. ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చేసావు, వాక్యం విన్న తర్వాత ఒక రోషము కలిగిన ఏలివలే బ్రతకాలని ఒక నిర్ణయానికి వచ్చేసావు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ నీ మనసు మారిపోతుంది. ఎందుకు మనసు మారిపోతుందంటే కేవలము సాతాను యొక్క కుయుక్తి. అది నేను మోసగిచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుందండి. ముసుగు వ్యాసం వేసుకుని సాతానుడు ఏం చేస్తున్నాడు, లోకాన్ని, సర్వలోకాన్ని కూడా మోసగించడానికి ప్రయత్నం చేస్తాడంటే వాడు. అవసరమైతే ప్రకటన గ్రంథం చదువుకోండి. ఆకాశంలో ఉన్నాక ఆ లిష్యుపూరు పాతంలో దేవుని యొక్క దూతలతో మరి నెక్కలేక మరి కిందకు పడిపోతే, పాతాల్లో పడిపోతే, భూమి మీద పడిపోతే, ఆ భూమి మీద ఉన్న సాతానుడు ఏం చేస్తాడంట, సర్వలోకాన్ని వాడు మోసపరుస్తున్నాడట. సర్వలోకాన్ని మోసపరుస్తున్నాడంటే లోకములో ఉన్నావు నువ్వు, నిన్నే మోసపరుస్తున్నాడు. నిన్ను మోసపడుతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు అంటే ప్రియ సోదరా, ప్రతి విషయములు కూడా దేవుని యొక్క మాట మీద నువ్వు ఆధారపడి ఉండాలి. సర్వశక్తిమంతుడైన ఆ యేసు యొక్క మాట మీద నువ్వు ఆనుకోవాలి, జీవించాలి. 2 విషయాలు మీకు చెప్తాను ఈ రోజున. ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడో చనిపోయావు, ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వాక్యానుసరమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా అనేది నీకు నీవే పరిశీలన చేసుకుంటే కనుక ఏమాత్రము కూడా జీవించట్లేదు. ఏదో రూపంలో ఏదో క్షణములో నువ్వు దేవునికి విరోధమైన పాపము చేసిన దానిగా కనబడుతున్నావు. అర్థమవుతుందండి. అది ఎలాగండి, వ్యభిచారం చేస్తున్నానండి, దొంగతనం చేస్తున్నానండి అని అనొచ్చు. దొంగతనం చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, మాటలు దొరక కావచ్చు, ఉద్దేశాలు దొరక కావచ్చు, ఊహలు దొరక కావచ్చు, ఆలోచనలు దొరక కావచ్చు. ఏదో రూపంలో నువ్వు తప్పిపోతున్నావు. ఆత్మీయ సమయ జీవితంలో నువ్వు దిగజారిపోతున్నావు అనే విషయము ఈరోజు తెలుసుకోవాలి. గమనిస్తండి. జీవిస్తున్నావా అసలు నువ్వు? ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా? వాక్యానుసారమైన బ్రతుకును బ్రతుకుతున్నావా? అసలు వాక్యం నీ జీవితంలో నెరవేరుతుందా? గమనించండి. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడం అంటే ఎలాగా? వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడే, వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడే పరిశుద్ధ ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు. ఏంటి వాక్యం ఏం చెప్తుంది? పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. నువ్వు ప్రేమిస్తున్నావా? నీ విరోధస్తుని ప్రేమించమని చెప్తుంది. నువ్వు ప్రేమిస్తున్నావా? పొరుగు వారికి సహాయం చేయమంటుంది. మరి పొరుగు వారికి సహాయం చేస్తున్నావా? నీ విరోధస్తులకు కూడా సహాయం చేయమంటుంది. మరి నీ విరోధస్తులకి సహాయం చేస్తున్నావా? అప్పిచ్చే వరకు అప్పిస్తావు, నువ్వు ప్రేమించిన వరకే నువ్వు ప్రేమిస్తావు తప్ప. అర్థమవుతుందండి. నీ విరోధస్తులు, దేని వాక్యం చెప్తుంది, నీ విరోధస్తులను కూడా ఏం చేయమంటుంది? ప్రేమించమంటుంది. రెండోది ఏంటంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటుంది. దినశుద్ధ. నువ్వు ఎలా పడిపోతున్నావో నీకు తెలియట్లేదు. వాక్యానుసరమైన ఆత్మానుసరమైన జీవితం జీవించడం అంటే వాక్యానుసరమైన జీవితం జీవించటమే. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తావో ఆత్మానుసారంగా నువ్వు అంచులంచులుగా ఎదుగుతూ ఉంటావు. దినశుద్ధుడా ఎదుగుతూ ఉంటావు అన్నమాట. నువ్వు ఆత్మానుసారంగా ఇంకా నువ్వు ఫలించబడతావు. ఆత్మానుసారంగా ఇంకా నువ్వు స్థిరపడతావు. ముందు వాక్యము నువ్వు ఆధారం చేసుకోవాలి. వాక్యం మీద నువ్వు ఆనుకోవాలి. వాక్యం మీదే నువ్వు ఆధారపడాలి. గమనించండి. ఎందుకంటే